తాజా 30 హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదని ఆ మధ్య ఆ నియోజకవర్గ ప్రజలు రచ్చరచ్చ చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో దున్నపోతుపై బాలకృష్ణ పేరు రాసి ఊరేగింపు తీశారు. ఎండలు మండిపోతున్న సమయం కావడంతో హిందూపురంలో నీటి సరఫరా సరిగా జరగలేదు. దీంతో వైసీపీ పిలుపుతో జనం రోడ్ల మీదకు వచ్చారు. చివరకు ఎలాగోలాగా ఆ నీటి గండం నుంచి టీడీపీ శ్రేణులు గట్టెక్కాయి. ఇప్పుడు తీరుబాటుగా బాలకృష్ణ తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. అభిమానులతో కలిసి బుల్లెట్ నడిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మాతా శిశు వైద్యశాలను ఆయన ప్రారంభించారు. అంటే వాళ్ళందరికంటే మనం ముందున్నామంటే దానికి కారణం మన యువత. సో కాబట్టి మన యువతని మనం సంరక్షించుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా పుట్టాలి, వాళ్ళకి పుష్టి భోజనం, వాళ్ళు పాలన కూడా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తన మీద తీసుకుని మరి ఈనాడు ఈ యొక్క తల్లి బిడ్డ ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సుమారుగా 22 కోట్ల 15 లక్షల రూపాయలతో వ్యయంతో ఈ ఆసుపత్రిని మీరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి లోపల. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.